మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో 6th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. లోకబాంధవుడైన సూర్యుని కిరణములు ఆశీర్వచన రూపములై గగనము నుండి భూమికి దిగివచ్చుట సర్వసామాన్యము. కాని ఉదయ సూర్యుని అరుణరేఖలు ప్రభాతా తపములు దిగువ నుండి భక్తితో కైలాస శిఖరాగ్రముల మీదకు ప్రసరించుట విశేషము. ఎర్రని, పచ్చని, తెల్లని సూర్యకిరణములు క్షణముల లిప్తల విభాగములలో రంగులు మారుచున్నవి. మహాలింగాకారమై భూమికి కొలబద్దగా నిలబడి ఉన్న కైలాస శిఖరముపై ప్రతిబింబించి తాదాత్మ్యము పొందుచున్నవి. ఆ రంగులతోడి కైలాస శిఖరము నీలలోహితమైన మహాలింగముగా అంతరిక్ష దేవతలచే అర్చించబడుచున్నది. ఆ వైభవమును కన్నులార చూచిన వారికి సూర్యోదయమనగా చేతనావిర్భావమనియు చైతన్య ప్రసారమనియు ఆత్మదర్శనమనియు గమనికకు వచ్చుచున్నది. దక్షిణ సముద్రము తరంగముల నుండి బయలుదేరిన మందవాయువులు ఉత్తరముగా తీర్థయాత్ర చేసి సకల పుణ్యక్షేత్రముల మీదుగా కైలాస శిఖరము చేరుకొనుసరికి ప్రభాతవేళ అగుచున్నది. శిఖరమునకు దిగువను కొన్ని వందల చిన్న శిఖరములు కలసి శివుని జటాజూటము వలె ఏర్పడి ఉన్నవి. వానిపైనుండి వంపులు తిరిగి గంగ సెలయేటిపాయలు అందందు దుముకుచు సాగి చిందులు త్రొక్కుచున్నవి. ఆ మిన్నేటి నిర్ఘరముల పాయలు శివుని జటాజూటము చుట్టూను తలపాగా చుట్టుకొన్న తెల్ల త్రాచు మెల్లగా ప్రాకుచున్నట్లున్నవి. అందున్న 100 శిఖరముల గుంపు గల ప్రాంతమున ఒక 2 శిఖరముల నడుమ వాసయోగ్యమగు లోయ కలదు. లోయలో చక్కని చిక్కని మహావృక్షముల తోటలు గాలికి ఊగిసలాడుచు నాట్యభంగిమలు చూపుచున్నవి. కొమ్మల సందులలో దూరి ఆకులలో నుండి వెదురు పొదలలో నుండి వెలువడి వచ్చుచున్న పిల్లవాయువులు సప్తస్వరములలో గానము చేయుచున్నవి. లోయలో పశ్చిమ దిక్కున ఎత్తుగా కొన్ని మర్రి చెట్లు, రావి చెట్లు, జువ్వి చెట్లు పెరిగి పైన కొమ్మలల్లుకొని కొన్ని వేల ధనుస్సుల వైశాల్యము గల మహాకుటీరముగా ఏర్పడినవి. ఆ వృక్షముల నల్లుకొని పెరిగిన తీగల నుండి రంగురంగుల పుష్పములు భూమిపై రాలి దుప్పటి కప్పినట్లుండగా కొమ్మల సందుల నుండి ప్రసరించుచున్న ప్రభాత కిరణములు ఆ పువ్వుల కుప్పలలో నుండి జరజర ప్రాకిపోవుచున్న రంగురంగుల త్రాచుల శరీరములపై బడి తళుక్కుమనుచున్నవి. ఆ ప్రాంతమున కొంచెమెత్తైన దిబ్బపై ఒక రావి చెట్టు గలదు. దాని కొమ్మలపైన మర్రి మొక్కలు, జువ్వి మొక్కలు, వేప మొక్కలు పెరిగి ఉన్నవి. ఆ చెట్టు క్రింద ఒక పర్ణకుటీరము పూర్వాభిముఖముగా ఉన్నది. సూర్యోదయ ప్రథమ కిరణములు ఆ కుటీర ముఖద్వారము నుండి లోపల ప్రవేశించి ఒక చిన్న పీఠముపై నిలబడిన శివలింగమును స్పృశించుచున్నవి. ఆ లింగమునకు కొంచెము దూరముననున్న స్తంభమును పట్టుకొని ఒక ముత్తైదువ నడి వయస్సున ఉన్నది నిలబడి కొంచెము తలవంచి మేలి ముసుగు సవరించుకొనుచున్నది. ఆమె స్ఫురద్రూపి, పొడగరి కాదు. గుండ్రని మొగమున చంద్రబింబము వంటి సింధూర తిలకమున్నది. సీమంతమునకు ముందు మరి ఒక సింధూరపు చుక్క దిద్దబడి ఉన్నది. ఆమె గర్భవతి. కొంచెము దూరమున దారుపీఠముపై ఆసీనుడై నమస్కరించుచున్న శతగోపుడిట్లనెను: తల్లి, మీ అన్నగారు వసుదేవుడు కారాబద్ధుడైన వృత్తాంతమును వసుదేవుని గూఢచారులు మీకందజేసిరని నందగోపుడు తెలిపెను. దేవకీదేవి కంసుని కారాగృహమున అష్టమ గర్భము ధరించియున్నదని కూడా మీరెరిగినదే కదా. కుంతి: అవును,
మనమందరకును అది ఒక్కటే ఆశాకిరణము. మీరందరును నందగోపుడు నాయకుడుగా అప్రమత్తులై వసుదేవుని దినదిన పరిస్థితులను గమనించుచున్నారని మా ప్రభువు ఎప్పటికప్పుడు నాకు వార్తలు అందించుచున్నారు. శతగోపుడు: అవును, అహోరాత్రములు వసుదేవుని పరిస్థితులను కనిపెట్టుకొనియే మేమందరము మెలగుచున్నాము. కుంతి: మీరదృష్టవంతులు. దేశ సౌభాగ్యము కోరి దీర్ఘాబద్ధులైన మా అన్నగారికి సహాయపడే అవకాశము మీకు లభించినది. మా తండ్రి శూరసేనుడు నన్ను కుంతిభోజునకు పుత్రికగా నిచ్చిన నాటి నుండి చుట్టరికములు దూరమైనవనుకొని భ్రమపడితిని. భరతభూమి భవితవ్యమెరిగిన భీష్మాదులైన పెద్దలు నన్ను మా ప్రభువులకు పరిణయము చేసినప్పుడు బాల్యముననే వారి ఆంతర్యమును గ్రహింపలేకపోయితిని. ముని శాపముచే విరక్తి చెందిన మా ప్రభువు శతశృంగ సీమలకు వచ్చుటయు మేము వారి వెంట వచ్చుటయు జరిగిన వెనుక మా బావగారు ధృతరాష్ట్రుని వ్యూహములు బలపడినవి. నాకిప్పుడు మా చిరంజీవి యుధిష్ఠిరుని గూర్చియే విచారము. ఏ చీకటి మాటుననో ధృతరాష్ట్రుని చారభటులు వీనినపహరించుకొని పోయి ఏమి చేసెదరో అని దిగులుగానున్నది. అదిగో మా చిరంజీవిని చూచితివా, వచ్చుచున్నాడు. మా ప్రభువు కూడా చిరంజీవి వెనుక నడిచి వచ్చుచున్నారు. జటావల్కధారి అయి ధనుర్బాణములు ధరించి పాండురాజు మదగజము వలె మందగమనముతో పర్ణకుటీరము వైపునకు నడచుచుండగా వానికి ముందు 3 సంవత్సరముల ప్రాయము కల బాలుడు ప్రకృతి వినోదములు పరికించుచు పురోగమించెను. ఆ బాలుని ముఖమున గంధముతో తీర్చిదిద్దబడిన అర్ధచంద్రాకారమైన విభూతి రేఖలు, వాని నడుమ చిన్న సింధూరపు చుక్క అతని మందహాసమునకు వన్నె పెట్టుచున్నవి. మోకాళ్లకు పైగా పిర్రల చుట్టూను చుట్టి గోచి పెట్టబడిన కాషాయపు నారవస్త్రము, ప్రభాతాతపము వంటి వక్షమును, జబ్బలను కప్పి ఉన్న పులిచర్మపు టంగి. బాలుడొక చిన్న బ్రహ్మజ్ఞాని వలె కనిపించెను. అతడు లోనికి ప్రవేశించి ఆనందము చిందులు త్రొక్కుచుండగా ఇట్లనెను: అమ్మగారు, నేడు వేకువజామున నేనును తమ్ముడును నాన్నగారితో లోయకు నడిచిపోయి కైలాస శిఖరమున సూర్యోదయ దర్శనము చేసితిమి. అబ్బా, ఎంత బాగున్నది! తమ్ముడు రానని అచ్చటనే ఉన్నాడు. అచ్చటి చెంచుల మామయ్యలు తమ్మునితో ముద్దులాడుచున్నారు. పాండురాజు విల్లమ్ములను దారువేదికపై ఉంచుచు ఇట్లనెను: భీముడు ఆ చెంచుల మామయ్యలు పెట్టిన ఇప్ప పువ్వులను మెక్కి ఇచ్చిన పండ్లన్నీయు ఫలహారము చేయుచున్నాడు. వారు తెచ్చిన తేనె కూడా త్రాగి త్రేంచుకొనుచు ఇంటికి వచ్చును. ఇక భోజనం అక్కరలేదు. కుంతి చిరునవ్వుతో ఇట్లనెను: అక్కరలేకేమి, అన్నియును మెక్కి వచ్చి పుష్టిగా భోజనము కూడా చేయును. ఈ పెద్దవాడే అర్భకుడు. ఆ చిన్నవానికి ఎంత తిన్నను పొట్ట కూడా పైకి లేవదు. దృష్టి తగులునను భయము కూడా లేదు. ఆ పుట్టబోచున్న దైవం ఎందులకు సంకల్పించెనో గాని నా కడుపున వీడొక పిడుగు పుట్టినాడు. మన శతగోపుడు దీర్ఘ ప్రయాణము చేసి వేకువజామునే ఇచ్చటకు చేరుకొనెను. శతగోపుడు: మహాప్రభువులకు వందనములు అని లేచి నిలబడి నమస్కరించెను. వెన్నెలల వంటి ముఖకాంతులలో చిరునవ్వు పలుకులు కట్టినట్లు పలువరుస కనుపింపగా పాండురాజు ఇట్లనెను: కూర్చుండు, కూర్చుండు. మీబోటి పిచ్చివాండ్రు మాత్రమే మమ్ము మహారాజులని సంబోధింతురు. ప్రస్తుతము హద్దులు లేని ఈ కైలాస సీమలకు మహారాజులము. దానికేమి గాని దేవకీదేవి క్షేమ వార్తలను కొనివచ్చితిరా? శతగోపుడు: ప్రభు, దేవకీ వసుదేవులు క్షేమముగా ఉన్నారు. కారాబద్ధులైరని బాధ ఒక్కటే గాని కంసుడు బావగారికి తగిన మర్యాదలు చేయుచునే ఉన్నాడు. ఆహార విహారములకు, శయనాసన పర్యంకాదులకు లోటు లేదు. కారాగృహమని పేరే గాని అది ఒక రాజభవనము. అందలి ద్వారపాలకులును భటులును మాత్రము రెప్పపాటు లేక నిరంతరము జాగరూకులై ఉన్నారు. అహోరాత్రము కావలి కట్టుదిట్టము. పాండురాజు: నా దగ్గర
కబుర్లు చెప్పకుము. వారందరును తీరుబడి వేళలలో ధాన్యమునకై నందగోపుని పాదముల వద్ద చేరుదురు గదా. యథా రాజా తథా ప్రజ. ప్రభువునకు లంచమే బలకారణమైనప్పుడు వాని కొలువు వారికి కంచము మంచము కూడా కార్యసాధనములగును. ఇందెవ్వరు తక్కువ తిన్నవారు? ఎవని ఆకలి వానిది, ఎవని భార్యాపుత్రులపై వానికి తీపి ఉండదా? ప్రభువు ధర్మమును కొలువువారు అవలంబించుట సహజమే గదా. నేడు మనకు అదియే భగవంతుని కళ్యాణ గుణము. అది లేనిచో దేవకి ప్రసవించు నాటికి ఈ పురాణ పురుషుడు మార్గము చూపుట ఎట్లు? శతగోపుడు: మేము నందగోపుడు నమ్మిన సహచరులమనుకొనుచున్నాము. మేమే అతి రహస్యముగా పనులు చక్కబెట్టుకొనుచున్నామని భ్రమపడుచున్నాము. మాకన్న ముందే మీకు వార్తలందుచున్నవి. కుంతి: రహస్యగోపనము విషయమున మీరందరూ మా ప్రభువులకే చాలనప్పుడు మరికొంత జాగరూకత వహించవలసి ఉండును. ఈ వార్తలు మాకన్నా ముందు ఎవరు గ్రహించుచున్నారో ఎవరికి తెలియను? మా ప్రభువుల నీతి కన్నా గ్రుడ్డివారి రాజనీతి ఎక్కువ చురుకుగా పనిచేయును. ఇట్లాంటినని మా ప్రభువులు కోపింపవచ్చును. పాండురాజు: ఉన్న విషయమునకు కోపించి ఏమి లాభము? నిన్ను నాతో వనవాసమునకు రానిచ్చినది ఇందులకే గదా. నీకున్న లోకజ్ఞత మా వదిన గారికి కూడా ఉన్నచో మన సమస్యలు మరింత గడ్డుగా నుండెడివి. శతగోపుడు: నందగోపులు మీ క్షేమమరసిరమ్మనిరి. మార్గమున ఒక రాత్రి మధురలో విడిది చేసి తిని. పాండురాజు: వసుదేవుడున్న భవనము ప్రాంగణమునందే పాగా వేసి ఉందువు. శతగోపుడు: చిత్తము. నాటి రాత్రి కావలివారి పై అధికారి మా గ్రామం వారి అల్లుడు చిన్నప్పుడు మాతో చదువుకొనెను. పాండురాజు: అయినచో క్రిందటి సాయంత్రమే వాని ఇంటికి గోధుమల సంచియు, అరటిగెల, జున్ను, పాలు, సొరకాయయు చేరి ఉండును. శతగోపుడు: పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో, సువర్ణమో, దక్షిణో లేనిచో కంసుని రాజ్యమున పనులు అనుకూలపడవు. ఇప్పుడు ఈ రాజ్యములన్నీయూ గ్రుడ్డి ఎద్దు మేతకేర్పడిన చేలుగదా. పాండురాజు: అయినచో ఆబోతునకు కూడా మేత పంపితివా? ఏమో, మా బావగారు వసుదేవుడు ఎంతకైనా తగినవాడు. మీ గణములకు ప్రభువైన నందగోపుడే అతని శిష్యుడు గదా. ఇంతకును మీ గోపకుల గ్రామముల ఎందలి వైశ్యులు కంసునకు సువర్ణములు చెల్లించుటకు అంగీకరించిరా? కేసికి నిత్యము తులాభారములు సాగుచున్నవా? శతగోపుడు: సాగనిచ్చినచో మన గొప్ప ఏమున్నది? తిరుగుబాటునకు అన్నీయూ కట్టుదిట్టములు చేయబడినవి. యువకులు ఆయుధ శిక్షణము పొందుచున్నారు. నేడు వైశాఖ బహుళ తదియ 100 ఆయుధ శిక్షణాలయముల ప్రారంభమునకు గర్గులు శుభముహూర్తము నిర్ణయించిరి. ఈ పాటికి నారికేళములు పగిలి ఉండవచ్చును. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండియే గ్రామములలో తిరుగుబాట్లు ప్రారంభమగును. కేసి పరివారమైన ప్రభుత్వాధికారులు గ్రామమున ప్రవేశించి సామాన్యముగా తిరిగిపోవుట ఉండదు. తాము కూడా ఈ వైరాగ్యము మాని మాకు బాసటగా నిలబడినచో దేవకీ వసుదేవుల కారాబంధ విమోచనము కూడా మనకు కష్టమైన పని కాదు. పాండురాజు: అని వసుదేవుడు చెప్పెనా? చెప్పడు. దేవుడే దిగివచ్చి స్వయముగా దేవకీ వసుదేవులను కారాబంధ విముక్తులను చేయవలెను. దేని కాలము దానికున్నది. కుంతి: త్వరపడుట అనగా పొరబడుటయే. ఈ వనసీమలలో ఋషుల నడుమ ఇన్ని సంవత్సరములు జీవించుట కలవాటు పడిన మా ప్రభువు రాచరికపు పన్నుగడలలోనికి దిగుటకు మనసొప్పదు. క్రక్కిన కూటికి ఆశపడుట చంద్రవంశమున గ్రుడ్డితనమనిపించుకొనును. మా చిరంజీవులకు చిరంజీవులైన ఋషుల ఆశీస్సులున్నవి. వారిని అనుసరించుటయే మా మతము. దిగివచ్చినంత మాత్రమున దేవుడి ఋషులలో అంతర్యామిగా పనిచేయుట మానునా? అటు నుండి పిలుపు వచ్చినప్పుడు ఇటు నుండి ఋషులు మా చిరంజీవులను సాగనంపుదురు. శతగోపుడు: నేను పలికినది నా ఊహలే గాని వసుదేవుడు పలికినవి కావు. ఎంత తెలివిగా ఆలోచించితి మనుకొనినను కాలచక్రమున దొరలివచ్చు సంఘటనలలో
యజ్ఞార్థ బుద్ధితో పాలు పంచుకొనుటయే గాని మన నిర్ణయములు జరుగుట ఉండదని మొన్న రాత్రియే దేవకీ వసుదేవులు సెలవిచ్చిరి. మీరనుకొనినట్లు కాక రహస్య గోపనము నందగోపులు చక్కగా నిర్వహించుచున్నారు. కారాగారమందలి కావలి భటులపై అధికారులు 3, అందొకడు మా ఊరివారి అల్లుడు, మరి ఒకడు తమకు చిన్నప్పుడు నమ్మిన శిష్యుడు, 3వవాడు భార్యతో బిడ్డలతో కలిసి అనుదినము నందగోపుడు పంపిన గోధుమలు తినుచున్నాడు. వాని పేరు సువర్ణముఖుడు. ప్రస్తుతము నేను వచ్చిన పని కుంతి. గురువు దగ్గర నుండి శిష్యునకు అభిమాన పత్రము కొనిపోవలెను. పాండురాజు: నా బాల్యమిత్రుడు స్వర్ణదత్తునకు నేను లేఖనిచ్చెదను. సువర్ణముఖుని విషయము నందగోపుడు చూచుకొనునంటివి గదా, కానీ స్వర్ణదత్తునకు లేఖ ఒక్కటే పనిచేయదు. ఇప్పటి నుండియే నందగోపుని అనుమతితో గోధుమలు, అరటి పండ్ల గెలలు, జున్నుపాలు అప్పుడప్పుడు తరలించుచుండుము. మరి ఒక ముఖ్య విషయము, ఈ 3 ప్రభుత్వాధికారులకు చాలిన గ్రాసము పోను అధికముగా పంపుచుండవలెను. కుంతి: అంతేకాదు, వారు దానిని కావలి వారికి సర్దుబాటు చేయునట్లుగా చూడవలెను. శతగోపుడు: అప్పుడిక భయము లేదు. అవతారమూర్తి దిగవచ్చుటకు కంసుని రాజ్యమున దారి చూపునట్టి కళ్యాణ గుణములు పూర్తి అగును. ప్రొద్దెక్కినచో నేనిందుండరాదు. మీ చెంచుల గూడెములో ధృతరాష్ట్రుని గూఢచారులున్నారు. మా తోడెల్లుడు సన్యాసము పుచ్చుకొని హిమాలయములకు వచ్చెనని వార్త పుట్టినది. నేను వానిని వెదకి కొనుటకై పోవలెను. నేనా పని మీదనే కష్టపడి నడచి కైలాస శిఖరం ఎక్కితిని గాని తీర్థయాత్రలపై నమ్మకముండి కాదు. 6th చాప్టర్ అయిపోయింది.